వెరీ గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్ టీమ్. లాస్ట్ నైట్ యూఎస్ మార్కెట్స్లో అయితే మాత్రం పాజిటివ్గా క్లోజ్ అవడం చూసాం. అంటే ఫ్రైడే నైట్. సాటర్డే వీక్లీ అనాలిసిస్ మనం మాట్లాడుకుంటున్న టైంకి ఫ్రైడే నైట్ పాజిటివ్గా క్లోజ్ అయిన అప్డేట్స్ సాటర్డేకి నెగిటివ్గా టర్న్ అయినాయి. బికాస్ ట్రంప్ చాలా స్ట్రిక్ట్ వార్నింగ్స్ ఇచ్చారు. మేజర్గా అతను చేసుకున్న ఇంటర్నేషనల్ ట్రిప్స్ ఏవైతే ఉన్నాయో కొన్ని వాటిని క్యాన్సిల్ చేసుకున్నారు. ఎమర్జెన్సీగా వైట్ హౌస్లో మీటింగ్స్ కూడా పెట్టుకున్నారు. ఇరాన్ పైన అటాక్ చేస్తామని మేజర్ స్టేట్మెంట్స్ కూడా చేశారు. కమర్షియల్ ఫ్లైట్స్ యొక్క ట్రాఫిక్ ఏదైతే ఉందో వాటిని కూడా ఆల్మోస్ట్ స్టాప్ చేశానని కూడా చెప్పారు. అండ్ మోరోవర్ ఇంకోటి కూడా అతను చెప్పింది ఏంటంటే ఇరాన్ పైన మోస్ట్లీ నెక్స్ట్ 24 అవర్స్లోని మేక్ ఆర్ బ్రేక్ డెసిషన్ అయితే తీసుకోబోతున్నానని ఒక క్లారిటీ కూడా ఇచ్చేశారు. అది నెగిటివ్ అని మనం మాట్లాడుకున్నాం. దాన్ని బట్టి మేబీ గిఫ్ట్ నిఫ్టీ న్యూట్రల్గా ఓపెన్ అవ్వచ్చని మనం వీక్లీ అనాలిసిస్లో డిస్కస్ చేసుకున్నాం. సాటర్డే మనం వీడియో రిలీజ్ చేసిన తర్వాత సండే మార్నింగ్ సాటర్డే మిడ్ నైట్ 2 o'clockకి ట్రంప్ ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. అది దాని తర్వాత ఇరాన్ సైడ్ నుంచి కూడా కొన్ని వచ్చిన రెస్పాన్సెస్ ఈరోజు మార్కెట్స్ని పాజిటివ్గా ఓపెన్ అయ్యేలా బూస్టప్ చేసినాయి. అయితే బిగ్ ట్విస్ట్ ఏంటంటే నేను రికార్డ్ చేసిన టైంకి మళ్ళీ కూడా ఇంకో అప్డేట్ వచ్చింది. అదేంటంటే అంటే నేను రికార్డ్ చేసిన టైంకి ఆ అప్డేట్ ఏంటంటే ఇరాన్ సైడ్ నుంచి అయితే మాత్రం ఓకే కొన్ని రిజెక్ట్ చేస్తునేటట్టు అప్డేట్ ఇచ్చారు. మేబీ అది మార్కెట్స్కి నెగిటివ్గా మారే అవకాశం కూడా ఉంది. అండ్ మోర్ ఓవర్ ఇంకోటి ఏంటి అని అంటే క్రూడ్ ఆయిల్ 100కి బిలో డిక్లేర్ అయింది. గిఫ్ట్ నిఫ్టీ 200 పాయింట్స్ గ్యాప్ అప్ ఓపెనింగ్ చూపెడుతుంది. గ్లోబల్ మార్కెట్స్ పాజిటివ్గా వెళ్తున్నాయి. ఎఫ్ఐడిఐ డేటా అప్డేట్స్ అలానే సండే అంటే ఎస్టర్డే ఎల్ఎన్టీది ఒక తెలంగాణలో ఉన్న ఆఫీస్లో అయితే మాత్రం ఫైరింగ్ జరిగింది. సో దానివల్ల మేజర్గా ఎల్ఎన్టీ స్టాక్ ఏం జరిగే ఛాన్సెస్ ఉంటాయని దాని గురించి కూడా మాట్లాడాలి. కొన్ని ఇంపార్టెంట్ స్టాక్స్ గురించి కూడా డిస్కస్ చేద్దాం. వీడియో ఎండింగ్ వరకు చూడండి. అలానే వీడియో చూస్తూ ఏ పాయింట్ ఆఫ్ వ్యూలో అయినా కానీ నేను మా టీం పెట్టిన ఎఫర్ట్స్ మీకు హెల్ప్ అయిందని అనుకుంటే మాత్రం డెఫినెట్గా వీడియోని లైక్ చేయండి. ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియో చూస్తూ ఉంటే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. నా లాస్ట్ నైట్ అంటే ఫ్రైడే నైట్ యూఎస్ మార్కెట్స్లో ఏం జరిగిందన్న దగ్గర నుంచి మనం మేజర్గా స్టార్ట్ చేద్దాము. ఫ్రైడే నైట్ అయితే మాత్రం డౌ జోన్స్ అప్రాక్సిమేట్లీ 294 పాయింట్స్ పాజిటివ్గా క్లోజ్ అయింది. నాస్డాక్ 50 పాయింట్స్ పాజిటివ్గా క్లోజ్ అయింది. దానికి ఉన్న మేజర్ రీజన్ ఏంటంటే ఆ టైంలో ఫ్రైడే మార్కెట్స్ ట్రేడ్ అవుతున్న టైంలోని యూఎస్ అండ్ ఇరాన్ 48 అవర్స్లో డీల్ క్లోజ్ అవుతుందని చెప్పారు. పాకిస్తాన్ సెకండ్ టైం మీడియేటింగ్గా యాక్ట్ చేస్తుందని కూడా చెప్పారు. ట్రంప్ అయితే మాత్రం మోస్ట్లీ నెగోషియేషన్స్ పాజిటివ్గానే వెళ్తున్నాయనే స్టేట్మెంట్స్ ఇచ్చారు. సేమ్ టైం వచ్చేసరికి యూఎస్ ట్రెజరీ సెక్రటరీ అలానే యూఎస్ వైస్ ప్రెసిడెంట్ జేడీ వ్యాన్స్ వీళ్ళందరూ కూడా పాజిటివ్గానే స్టేట్మెంట్స్ ఇవ్వడం జరిగింది. అందువల్ల మోస్ట్లీ సాటర్డే అండ్ సండే లోపు పీస్ డీల్ కంప్లీట్ అవుతుందేమో అనే ఎక్స్పెక్టేషన్స్తో యూఎస్ మార్కెట్స్ పాజిటివ్గా అయితే క్లోజ్ అయినాయి. యూరోపియన్ మార్కెట్స్ కూడా సేమ్ ఫాలోడ్ బై యూఎస్ మార్కెట్స్, యూరోపియన్ మార్కెట్స్ కూడా పాజిటివ్గానే క్లోజ్ అయినాయి. కరెంట్లీ ఇప్పుడు ఏషియన్ మార్కెట్స్లో జపాన్ మార్కెట్ ఆల్మోస్ట్ 3% పాజిటివ్ సైడ్ వెళ్ళింది. ఏషియన్ మార్కెట్స్ అన్నీ కూడా పాజిటివ్గా టర్న్ అయిపోయినాయి. ఈవెన్ చైనా మార్కెట్స్ కానీ హాంకాంగ్ మార్కెట్ కానీ మెజారిటీ ఆఫ్ ద మార్కెట్స్ అన్నీ కూడా హయ్యర్ సైడ్ మొమెంటం ఇవ్వడం జరిగింది. డౌ జోన్స్ పాజిటివ్గా క్లోజ్ అయిన తర్వాత ఇండెక్స్ ఫ్యూచర్స్ అంటే యూఎస్ మార్కెట్స్ క్లోజ్ అయిపోయిన తర్వాత వాటి ఫ్యూచర్స్ ఓపెన్ అవుతాయి కదా, వాటి ప్రకారంగా చూసుకుంటే డవ్ ఫ్యూచర్స్ 330 ప్లస్ పాయింట్స్ పాజిటివ్, నాస్డాక్ ఫ్యూచర్స్ 360 పాయింట్స్ ప్లస్ పాజిటివ్గా ట్రేడ్ అవుతుంది. అండ్ యూరోపియన్ మార్కెట్స్ కూడా పాజిటివ్గానే ట్రేడ్ అవుతున్నాయి. ఇవి గిఫ్ట్ నిఫ్టీకి బూస్టప్ అయింది. మన గిఫ్ట్ నిఫ్టీ ఫ్రైడే 23,770 దగ్గర క్లోజ్ అయితే ఇప్పుడు ప్రెజెంట్ రైట్ నో 23,960 దగ్గర అయితే మాత్రం ఓపెన్ అవుతున్నట్టు కనపడుతుంది. గిఫ్ట్ నిఫ్టీ ఏదైతే 960 దగ్గర ఓపెన్ అవుతున్నట్టు కనపడుతుందో ఇది మేబీ గిఫ్ట్ నిఫ్టీకి పాజిటివ్గా ట్రిగ్గర్ చేసే ఛాన్సెస్ అయితే మాత్రం ఉన్నాయి. ఎందుకంటున్నానంటే ఒక పక్క యూఎస్ మేజర్ ఇండెక్సెస్ పాజిటివ్, ఫ్యూచర్స్ కూడా పాజిటివ్, రెండు పాజిటివ్గా ఉన్నాయనుకోండి గిఫ్ట్ నిఫ్టీ పాజిటివ్గా బూస్టప్ అవుతుంది. ఆన్ ద అదర్ సైడ్ ఇంకోటి చూడండి, బ్రెంట్ ఆయిల్ $99 దగ్గర ట్రేడ్ అవుతుంది. క్రూడ్ ఆయిల్ WTI $92 దగ్గర అయితే మాత్రం ట్రేడ్ అవుతుంది. బ్రెంట్ ఆయిల్ క్రూడ్ ఆయిల్ WTI రెండు కూడా నెగిటివ్ సైడ్ కరెక్షన్ అయ్యి 100 బిలోకి వచ్చేసినాయి. ఈ రెండు కూడా మార్కెట్స్కి పాజిటివ్. అందువల్ల గోల్డ్ ఒక పక్క 0.1% పాజిటివ్ సైడ్ టర్న్ అయింది. సిల్వర్ 2.7% పాజిటివ్ సైడ్ అయితే టర్న్ అవ్వడం మనం చూడగలిగాం. ఓవరాల్గా చూసుకుంటే మాత్రం కరెంట్లీ క్రూడ్ ఆయిల్ బ్రెంట్ ఆయిల్ రెండు కూడా నెగిటివ్ సైడ్ డిప్ అవ్వడం, గ్లోబల్ మార్కెట్ పాజిటివ్గా వెళ్ళడం, మన ఇండియన్ మార్కెట్స్ కూడా బూస్టప్ అయిందని మనం అనుకోవచ్చు. సాటర్డే మన వీక్లీ అనాలిసిస్ రికార్డ్ చేసినప్పుడు ఉన్న నెగిటివ్స్ సడన్గా బిగ్ ట్విస్ట్ ద్వారా ఎలా పాజిటివ్ సైడ్ టర్న్ అయిపోయినాయి దాని గురించి కూడా డిస్కస్ చేద్దాం. మీరు ఇక్కడ క్లియర్గా చూస్తే ట్రంప్ అయితే మాత్రం 2 o'clockకి ఇక్కడ క్లియర్గా చూడండి 2 o'clockకి 2 AM అంటే సాటర్డే నైట్ 2 AM అయితే మాత్రం ఒక స్టేట్మెంట్ చేశారు. ఆ స్టేట్మెంట్ ఏంటంటే ఒక ట్వీట్ చేశారు. ఆ ట్వీట్ ఏంటంటే నేను ఇప్పుడే
గల్ఫ్ కంట్రీస్ యొక్క ప్రెసిడెంట్స్ని ప్రైమ్ మినిస్టర్స్తో మాట్లాడడం జరిగింది. సెపరేట్గా నేతాన్యూ గారితో కూడా మాట్లాడినా, ఇరాన్ వాళ్ళతో కూడా డిస్కస్ చేసిన, మోస్ట్లీ ఇద్దరి మధ్య కూడా ఎంఓయూ ప్రిపేర్ అవుతుంది. అది పాజిటివ్గానే క్లోజ్ అవుతుందని నేను అనుకుంటున్నాను. అండ్ తొందరలోనే వచ్చేసరికి స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ ఓపెన్ చేయబోతున్నామని చెప్పేసి క్లారిటీగా అయితే మాత్రం ఒక పక్క ట్రంప్ అయితే మాత్రం ట్వీట్ చేస్తూ చెప్పారు. ఆన్ ద అదర్ సైడ్ ఇంకో అప్డేట్ కూడా ఉంది. అదేంటంటే కొన్ని మీడియేటింగ్స్ చెప్తున్న దాని ప్రకారంగా ఇది కేవలం మీడియేటింగ్సే, ఎవరు కూడా అఫీషియల్గా చెప్పలేదు. 60 days సీజ్ ఫైర్ని ఎక్స్టెండ్ చేస్తున్నట్టు, ఇందులో కూడా కొన్ని కండిషన్స్ ప్రకారంగా ఎక్స్టెండ్ చేస్తున్నట్టు అప్డేట్ ఉంది. ఆ కండిషన్స్ ఏంటంటే ఇరాన్ యొక్క షిప్స్ ఏదైతే యూఎస్ వాళ్ళు బ్లాకేజ్ చేశారో దాన్ని లిఫ్ట్ చేస్తున్నట్టు, ఆన్ ద అదర్ సైడ్ ఇరాన్ వాళ్ళు స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ నుంచి షిప్స్ అన్ని పాసెస్ చేయడానికి ఇరాన్ వాళ్ళు యాక్సెప్ట్ చేసినట్టు, టోల్ ఫీ కలెక్ట్ చేయని చెప్తున్నట్టు అప్డేట్స్ ఉన్నాయి. మేబీ దీనివల్ల అయితే మాత్రం కొంతవరకు పాజిటివ్గా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇది మీడియేటర్స్ దగ్గర నుంచి వస్తున్నది, బట్ అఫీషియల్గా ఏ కంట్రీ కూడా ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వలేదు. దాని తర్వాత ఇంకో అప్డేట్ కూడా వచ్చింది, ఇది ఇంకా పాజిటివ్. అదేంటంటే ఇరాన్ వాళ్ళు వచ్చేసరికి యురేనియం ఎన్రిచ్మెంట్ని కంప్లీట్గా స్టాప్ చేస్తున్నట్టు, యూఎస్కి హ్యాండ్ ఓవర్ చేస్తున్నట్టు అప్డేట్ ఇచ్చారు. ఇది న్యూయార్క్ అఫీషియల్స్ వెబ్సైట్స్లో అయితే మాత్రం రిలీజ్ అయింది. బట్ ఇది రిలీజ్ అయిన కొన్ని మినిట్స్లోనే ఇరాన్ వాళ్ళు దానికి రిప్లై ఇచ్చారు, మేము మా సైడ్ నుంచి అఫీషియల్గా ఎక్కడా కూడా యురేనియంని యూఎస్కి హ్యాండ్ ఓవర్ చేస్తామని చెప్పలేదు, మేము యురేనియం ఎన్రిచ్మెంట్ని స్టాప్ చేస్తామని కూడా చెప్పలేదు. అదైతే మాత్రం కంటిన్యూ అవుతుంది. ఎవరు కూడా వీటి మీద ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోవద్దు, మేమైతే మాత్రం యురేనియంలో బ్యాక్ స్టెప్ వేసే అవకాశాలు అయితే మాత్రం లేదు అని చెప్పి ఇరాన్ షాక్ ఇచ్చారు. ఇరాన్ ఇచ్చిన షాకింగ్ స్టేట్మెంట్ అయితే మాత్రం యూజువల్గా మార్కెట్స్ న్యూట్రల్గా వచ్చేయాలి, కానీ ఈ స్టేట్మెంట్ కన్నా ట్రంప్ చేసిన ఈ ట్వీట్ ఏదైతే ఉందో దీనికే మార్కెట్స్ ఎక్కువగా పాజిటివ్గా కన్సిడర్ చేస్తున్నాయి. సేమ్ టైం వచ్చేసరికి ఇప్పటివరకు ఎటువంటి అటాక్ జరగలేదు, పీస్ డీల్ కోసమే మేము ఎదురు చూస్తున్నామని ఇరాన్ చెప్పడం, ఆన్ ద అదర్ సైడ్ యూఎస్ వాళ్ళు కూడా ఇదే స్టేట్మెంట్స్ ఇవ్వడంతో మనకి మార్కెట్స్లో ఒక పక్క పాజిటివ్గా వెళ్ళడానికి అయితే మాత్రం బూస్టప్ అయింది. గిఫ్ట్ నిఫ్టీ కూడా అందుకే పాజిటివ్గా ఓపెన్ అవుతుంది. హౌవెవర్ ఎఫ్ఐ డేటా డిఐ డేటా ప్రకారంగా చూసుకుంటే ఎఫ్ఐఐ ఆన్ ఫ్రైడే 4,440 crores మార్కెట్లో సెల్ చేస్తే డిఐ 6,000 crores మార్కెట్లో బై చేయడం జరిగింది. వాళ్ళు ఎఫ్ఎండ్ఓలో బిల్ చేసిన పొజిషన్స్ ప్రకారంగా చూసుకుంటే రేపు ఎఫ్ఎండ్ఓలో ఎన్ఎస్సి మంత్లీ ఎక్స్పైరీ ఉంది. ఎఫ్ఐఐ అయితే మాత్రం ఇండెక్స్ ఫ్యూచర్స్ సైడ్ 2,25,000 పొజిషన్స్ని నెగిటివ్ సైడ్ యాడ్ చేస్తే ప్రొప్రైటరీ ట్రేడర్స్ అయితే మాత్రం 35,000 పొజిషన్స్ యాడ్ చేయడం జరిగింది. బట్ ప్రొప్రైటరీ ట్రేడర్స్ ఆల్మోస్ట్ బుల్లిష్ షెడ్ టర్న్ అయిపోయారు. ఎఫ్ఐఐ అయితే మాత్రం కొంచెం మైల్డ్ బీరిష్ షెడ్ అయితే మాత్రం ఫ్యూచర్ సైడ్ పొజిషన్స్ బిల్ చేసి పెట్టుకున్నారు. అయితే ఒక్కటి గుర్తుపెట్టుకోండి, ఎఫ్ఐఐ ప్రొప్రైటరీ ట్రేడర్స్ ఇద్దరు కూడా యాజ్ ఆఫ్ నవ్ అయితే మాత్రం రేపు మంత్లీ ఎక్స్పైరీ కాబట్టి కంప్లీట్ షార్ట్ కవరింగ్ చేసిన ఆశ్చర్యపోవాల్సిన అవసరం అయితే లేదు. అండ్ మోర్ ఓవర్ ఇక్కడ చూస్తే ఎల్ఎన్టీది ఎస్టర్డే తెలంగాణలో ఒక ఫైరింగ్ జరిగిందని చెప్తున్నారు. ఆ ఫైరింగ్లో వాళ్ళ ఆఫీస్లో ఉన్న ఇంపార్టెంట్ ప్రాజెక్ట్ రిలేటెడ్ డాక్యుమెంట్స్, ఇంపార్టెంట్ ఫైల్స్ ఇవన్నీ కూడా డిస్ట్రాయ్ అయిపోయాయని చెప్తున్నారు. అండ్ అలానే కంప్లీట్గా ఆఫీస్కి ఎంత వరకు డ్యామేజ్ అయిందని అప్డేట్ ఇవ్వలేదు. దీన్ని బట్టి మేబీ ఎల్ఎన్టీ స్టాక్ నెగిటివ్గా రియాక్ట్ అవ్వడానికి అవకాశాలు అయితే మాత్రం ఉన్నాయి. ఆన్ ద అదర్ సైడ్ బీఎస్సీలో అయితే మాత్రం న్యూ స్టాక్స్ యాడ్ అవుతున్నాయి, విచ్ ఈజ్ అండ్ టీవీఎస్ మోటార్, ఆదాని ఎంటర్ప్రైజెస్ అయితే మాత్రం బీఎస్సీ నెక్స్ట్ 50కి వెళ్ళిపోతుంది. అయితే ఇంకోటి ఏంటి అంటే అశోక్ లేలాండ్, పేటీఎం, సీజీ పవర్ అండ్ ఇండస్ట్రియల్ సొల్యూషన్స్ కంపెనీస్ కూడా బీఎస్సీ 100 ఇండెక్స్లో యాడ్ అవుతున్నాయి. అంబుజా సిమెంట్స్, ట్యూబ్ ఇన్వెస్ట్మెంట్స్, కోల్పాల్ కంపెనీస్ అయితే రిమూవ్ అవ్వబోతున్నాయి. ఈ స్టాక్స్లో ఏవైతే యాడ్ అవుతున్నాయో ఆ స్టాక్స్లో మేబీ పాజిటివ్ మూమెంటం కనిపించే ఛాన్సెస్ అయితే మాత్రం ఉన్నాయి, గుర్తుపెట్టుకోండి. నా ఈరోజు మార్కెట్స్ ఎలా ఉండొచ్చు అన్న దాని గురించి మనం మాట్లాడుకుంటే ఫస్ట్ నిఫ్టీ గురించి డిస్కస్ చేద్దాం. 23,719 నిఫ్టీ అయితే మాత్రం నాట్ 719 క్లోజ్ అయింది. సో 23,800 అనేది మనం లాస్ట్ 2 weeks నుంచి మాట్లాడుకుంటున్న రెసిస్టెన్స్ లెవెల్. ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి, క్రూషియల్ రెసిస్టెన్స్ లెవెల్స్ అబోవ్ ఎప్పుడు కూడా మార్కెట్ గ్యాప్ అప్తో ఓపెన్ అవ్వకూడదు. ఒకవేళ కానీ మార్కెట్ గ్యాప్ అప్తో ఓపెన్ అయింది అని అనుకుందాం, లెట్స్ సే మార్కెట్ గ్యాప్ అప్తో ఓపెన్ అవుతుంది, దాని ప్రకారంగా చూసుకుంటే గ్యాప్ అప్ ఓపెన్ అయినప్పుడు మార్కెట్స్లో ఎప్పుడైనా సరే డిప్ అవుతుందో లేదో చూడండి. మార్కెట్లో గ్యాప్ అప్ ఓపెన్ అవుతున్నప్పుడు ఒకటి 50% డిప్ అవుతుంది అని అనుకోండి, యూ కెన్ అది రివర్స్ అవుతునేటప్పుడు మీరు మార్కెట్లో కొంచెం పాజిటివ్ సైడ్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. లేదా కంప్లీట్ రివర్స్ అయిపోయింది అనుకోండి, 23,800 టచ్ అయింది అనుకోండి, మేబీ అక్కడ కూడా మీరు హయ్యర్ సైడ్ మూమెంటంని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. గ్యాప్ అప్ ఓపెన్ అయిన తర్వాత 50% డిప్ అయినా 100% డిప్ అయినా మేబీ మార్కెట్స్ బౌన్స్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. అలా కాకుండా అంటే దాన్నే రీటెస్ట్ అంటారు, ఎందుకంటే రెసిస్టెన్స్ లెవెల్లో ఒకేసారి ఓపెన్ అయిపోయింది కదా, దాన్ని రీటెస్ట్ అంటారు. సో ఒకవేళ కానీ అలా కాకుండా గ్యాప్ అప్ అండ్ రన్ అయింది అనుకోండి, సెకండ్ హాఫ్లో కంప్లీట్గా మార్కెట్ వాల్టైల్ కానీ లేకపోతే బీరీ షెడ్ మూమెంటం చూడొచ్చు అనమాట. గుర్తుపెట్టుకోండి, ఈరోజు డే ఎండ్ అయ్యేసరికి
23,800 లెవెల్ అబోవ్ స్ట్రాంగ్ క్యాండిల్ కానీ క్లోజ్ అవ్వగలిగితే 1 డే టైం ఫ్రేమ్తో మేబీ మనం నిఫ్టీ 50లో ఒక స్ట్రాంగ్ అప్సైడ్ మూమెంటం అయితే మాత్రం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. When it comes to the సెన్సెక్స్కి 76,500 to 77,000 ఇంపార్టెంట్ జోన్. ఈ జోన్ కానీ సెన్సెక్స్ కానీ బ్రేక్ చేయగలిగితే హయ్యర్ సైడ్ మూమెంటం కూడా మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. బ్యాంక్ నిఫ్టీకి 54,500 దీని అబోవ్ హోల్డ్ అయితేనే మనం పాజిటివ్ సైడ్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఫిన్ నిఫ్టీకి 25,500 మోస్ట్లీ దీని అబోవ్నే ఓపెన్ అవుతుంది, అబోవ్నే సస్టైన్ అవ్వచ్చు, కానీ రీటెస్ట్లోని మనకి బెటర్ ఎంట్రీ పాయింట్స్ వస్తాయి అనేది నా ఒపీనియన్. వెన్ ఇట్ కమ్స్ టు బిట్ కాయిన్ ఆల్మోస్ట్ చూడండి, సో కంటిన్యూస్ డిక్లైన్ అయినప్పుడు మీకు గుర్తుందా, డిక్లైన్ అవుతున్నప్పుడు వీక్ క్యాండిల్స్తో డిక్లైన్ అవుతుందని మనం మాట్లాడుకున్నాం. సేమ్ టైం వచ్చేసరికి జోన్ డ్రా చేసుకున్న తర్వాత ఆ జోన్కి 20% క్యాండిల్తోనే బ్రేక్ డౌన్ అయింది. సో 20% క్యాండిల్ మాత్రమే అవుట్ సైడ్ ఉండబట్టి పెద్దగా సస్టైన్ అవ్వలేక రివర్సల్ వచ్చేస్తుంది. ఇప్పుడు రైట్ నౌ 78,155 ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ లెవెల్. స్లోగా బిట్ కాయిన్ 78,155 లెవెల్ కానీ బ్రేక్ చేయగలిగితే మనం 84,500 వరకు మొమెంటం చూడడానికి ప్రాబబిలిటీస్ అయితే మాత్రం ఉంటాయి. ఇది బిట్ కాయిన్ సైడ్. వెన్ ఇట్ కమ్స్ టు గోల్డ్ 4,500 అనేది ఇంపార్టెంట్ సపోర్ట్ లెవెల్. ఇదైతే మాత్రం ఇంకా బ్రేక్ చేయలేదు. ఇది బ్రేక్ చేస్తే మాత్రం డౌన్ సైడ్ చూడొచ్చు, కానీ ఇక్కడ నుంచి స్లోగా బౌన్స్ అవుతుంది. సో అయితే సపోర్ట్ లెవెల్ బ్రేక్ చేయకుండా లాస్ట్ 5-6 డేస్ బట్టి ఏదైతే కన్సల్టేషన్ అయిందో ఈ జోన్ అవుట్ సైడ్ రాగలిగితే మాత్రం స్లోగా గోల్డ్లో 4,800 వరకు మనం మొమెంటం చూడడానికి ప్రాబబిలిటీస్ ఉంటాయి అనేది నా ఒపీనియన్. వెన్ ఇట్ కమ్స్ టు సిల్వర్ స్లోగా రెసిస్టెన్స్ లెవెల్ని రీటెస్ట్ చేయడానికి ట్రై చేస్తుంది, విచ్ ఈజ్ 81. అది కానీ బ్రేక్ చేస్తే స్లోగా సిల్వర్లో 90 వరకు మనం మొమెంటం అయితే మాత్రం చూడొచ్చు. గోల్డ్, సిల్వర్, బిట్ కాయిన్లో మీరు యాక్టివ్గా ట్రేడ్ చేద్దాం అనుకుంటే కింద కామెంట్ బాక్స్లో నేను డెల్టా ఎక్స్చేంజ్ రిఫరల్ లింక్ ఇస్తున్నా. ఆ లింక్ క్లిక్ చేసి అకౌంట్ ఓపెన్ చేసుకోండి, డెఫినెట్గా మీకు హెల్ప్ అవుతుంది. ఇంకోటి, అకౌంట్ ఓపెన్ చేసుకున్న వాళ్ళకి 24/7 ట్రేడ్ చేసుకున్న ఛాన్స్ ఉంటుంది, లెవరేజ్ హై ఉంటుంది, ఎక్స్పైరీ డేస్ కూడా ఉండవు వీటికి లిమిట్. సో ఎక్స్పైరీ డేస్ లేకుండా విత్ లెవరేజ్తో మీరు పొజిషన్స్ క్యారీ ఫార్వర్డ్ చేసుకున్నా మీకు హెల్ప్ అవుతుంది. ఎవరైనా ట్రేడ్ చేద్దాం అనుకుంటే కింద లింక్ నేను పెట్టిన రిఫరల్ లింక్ ఏదైతే ఉందో డెల్టా ఎక్స్చేంజ్, ఆ లింక్ క్లిక్ చేసి అకౌంట్ ఓపెన్ చేసుకోండి, ఇమీడియట్గా ట్రేడ్ చేయొచ్చు. ఎలా యూజ్ చేయాలో తెలియకపోతే అక్కడే నేను వీడియో లింక్ కూడా పెట్టాను, ఆ వీడియో చూడండి, మీకు హెల్ప్ అవుతుంది. నా ఇంపార్టెంట్ స్టాక్స్ ఉన్నాయి, అందులో ఈరోజు ఎర్నింగ్స్ ఉన్న స్టాక్స్ స్క్రీన్ మీద మీకు ఇక్కడ డిస్ప్లే అవుతున్నాయి చూడండి. ఈ స్టాక్స్లో ఎవరైనా ఎఫ్ఎండ్ఓ పొజిషన్స్ క్యారీ ఫార్వర్డ్ చేస్తుంటే కొంచెం కాషియస్గా ఉండండి. ఎన్టీపీసీ ఎర్నింగ్స్ వచ్చినాయి, ప్రాఫిట్ డబుల్ డిజిట్లో గ్రోత్ అయితే రెవెన్యూ సింగిల్ డిజిట్లో ఫాలో అయింది. సో మేబీ ఇది ఎన్టీపీసీని కొంచెం న్యూట్రల్ విత్ పాజిటివ్గా ఉంచే ఛాన్స్ ఉంది. హిండాల్కో నెట్ ప్రాఫిట్ 50% డ్రాప్ అయింది, కానీ ఎక్సెప్షనల్ లాస్ అయితే మాత్రం 4,171 crores చూపెడుతున్నారు. దీని ప్రకారంగా ఇది డ్రాప్ అయితే పర్వాలేదు. ఇంకేదైనా అదర్ రీజన్స్ వల్ల ఉంటే మాత్రం మేబీ హిండాల్కో కంపెనీ నెగిటివ్గా డిక్లైన్ అయ్యే ఛాన్స్ ఉంది. డబల్ డిజిట్ గ్రోత్ ఏచర్ మోటార్స్ కనిపించింది, డబల్ డిజిట్ ఫాల్ టొరెంట్ ఫార్మాలో కనపడుతుంది. సో కోల్పాల్ కూడా న్యూట్రల్గానే వచ్చినాయి. డివిస్ ల్యాబొరేటరీ నెంబర్స్ పాజిటివ్గా అయితే మాత్రం రావడం జరిగినాయి. ఇవి మేజర్గా ఉన్న అప్డేట్స్ అయితే. ఇంకేమైనా స్టాక్ అప్డేట్స్ ఉంటే డెఫినెట్గా ఈవినింగ్ పోస్ట్ మార్కెట్ అనాలిసిస్లో మీకు కవర్ చేస్తాను. హోప్ నేను క్లియర్ కట్గా అప్డేట్ చేసిన ప్రతి పాయింట్ కూడా మీకు హెల్ప్ అయింది అనుకుంటున్నా. ఎవ్రీథింగ్ హెల్ప్ అయితే వీడియోని లైక్ చేయండి. ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియో చూస్తూ ఉంటే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇదే వీడియో మీ ఫ్రెండ్స్ ఆర్ మీ రిలేటివ్స్ షేర్ చేస్తే హెల్ప్ అవుతుంది అనుకుంటే వాళ్ళు కూడా షేర్ చేయండి. సీ ఆల్ టుడే ఈవినింగ్ at 5 PM in post market analysis. All the best everyone. Bye bye.